ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని రాజ్యము. మత్తయి సువార్త 3:12. ఆ దినములలో స్థానికుడైన యోహాను యూదా అరణ్యములో పరలోక రాజ్యము సమీపించినది, పశ్చాత్తాపపడుడి అని బోధించాడు. ఇది సువార్త ప్రారంభము. దేవుని రాజ్యములో పాపమునకు, అవినీతికి, మరణ భయమునకు స్థానము లేదు. దేవుని రాజ్యము నీకు సమీపముగా వచ్చినది. ఎందుకనగా ప్రభువైన యేసు దాన్ని సమీపమునకు తెచ్చాడు. ప్రవక్తలు పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించలేకపోయారు, గనుక దానిని సమీపమునకు తేలేకపోయారు. హృదయంలో పాపము దాగినంత కాలము సైతానుకు అధికారం ఉంటుంది, మరణ భయం కూడా ఉంటుంది. కొన్ని రోజులైన తర్వాత క్రీస్తు బోధించాడు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. లోకాసు వార్త 17:21. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక, ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. మొట్టమొదట దేవుని రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపాటు ఉండాలి. పశ్చాత్తాపము ద్వారాను, పాపమును ఒప్పుకొనుట ద్వారాను ఇది జరగాలి. అప్పుడు ఈ రాజ్యం మీలోనికి వచ్చును. ఈ రాజ్యం ఏమిటి? కీర్తన 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈ లోకములో రాజ్యములున్నవి, సృష్టిలో కూడా రాజ్యములు ఉన్నవి, అనగా జంతువులకు ఒక రాజ్యము, ఖనిజ సంపత్తికి ఒక రాజ్యము మున్నగునవి. కానీ ఈ రాజ్యము అందరి మీద పరిపాలన చేయను. దాని భావం ఏమిటి? నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎస్తేరు కాలంలో కూడా రాజాజ్ఞను ప్రక్కన పెట్టేశారు. కానీ దేవుని రాజ్యపు ప్రజలు ఆ స్థలములో ఉన్నప్పుడు ఆజ్ఞలు మార్చబడాలి. ఫరో తన ఆజ్ఞలను చాలాసార్లు మార్చవలసి వచ్చింది. దానియేలు సింహపు బోనులో పడవేయవలసి వచ్చినప్పుడు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క ఆజ్ఞలు మార్చడానికి వీలు లేదని అధికారులు చెప్పారు. కానీ దానియేలుకు ఏ హాని చేయబడినప్పుడు దానియేలు యొక్క దేవుణ్ణి ఆరాధించవలని ప్రజలకు కొత్త చట్టం ఏర్పాటు చేయబడింది. మొదట ఇచ్చిన ఆజ్ఞలకు ఈ ఆజ్ఞలు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేయను. ఆయన నిబంధనలు నిత్యము స్థిరపరచబడినవి. ఆయన దీర్ఘశాంతుడు. కానీ నీవు దానిని తగిన అవకాశంగా మార్చుకుని దేవుని చట్టమునకు వ్యతిరేకముగా వెళితే నీ శరీరములో అనారోగ్యమును, నీ మనస్సులో బలహీనతయు, నీ ఆత్మయందు దేవునికి వ్యతిరేకముగా శత్రుత్వమును ఏర్పాటు చేసుకునిచున్నావు. ఒకనాడు నువ్వు దేవునికి విధేయుడవు అవ్వాలని కోరినప్పుడు అది నీకు చాలా కష్టం అనిపిస్తుంది. ఈ రాజ్యమును నీలోనికి రానిచ్చి నీవు ఆయన ఆజ్ఞలకు విధేయుడు అయితే రాజులుగా మారతారు. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని, గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు వట్టి యాజకులు మట్టుకు కాక రాజులైన యాజకులై ఉన్నారు. యూదులకు భగవంతుడే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థ ఉన్నది. అనగా యాజకులే రాజ్యము చేశారు. మీరు రాజులు. ఆయన రాజ్యము అందరి మీద ప్రభుత్వం చేయును. ఆ రాజ్యము నీలోనికి వచ్చినప్పుడు నీవు కూడా రాజ్యమును ఏలతావు. మరణ భయం నిన్ను విడిచిపోతుంది. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములు పాలువాడాయను. మన బాల్య దినముల నుండి మనకు మరణం అంటే భయము. నేను దేవుని బిడ్డను అయినప్పుడు ఈ భయము నన్ను విడిచిపెట్టింది. క్రీస్తు చెప్పాడు, శరీరమును మట్టుకు చంపువారికి మీరు భయపడవద్దు. ప్రకటన 11:15. ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగాయుగముల వరకు ఏలునను. మొట్టమొదట దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, తర్వాత దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది. మరణ భయం తొలగిపోయినది. మీరు రాజులైన యాజక సమూహము, రాజ్యములన్నీ ఆయన రాజ్యములైనప్పుడు నీవు కూడా పరిపాలిస్తావు. ప్రస్తుతము రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఈ లోకములో పరిపాలన చేస్తున్నారు. తదుపరి పరిషత్తులు పరిపాలిస్తారు. ఎందుకు రాజ్యము వారి మధ్య ఉన్నది? వారు ఆత్మాధికారం క్రిందకి తమ శరీరమును తెచ్చారు. శరీరేచ్ఛలన్నిటిని చంపివేసి ఆత్మీయ కృపలను సంపాదించుకుందాము. వారి మీద ఏ పాపము పరిపాలన చేయదు, వారి పరిపాలన చేయుదురు. దేవుడికి వాక్యము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.